లబ్ డబ్ అని కాదు, జగన్ జగన్ అని గుండె కొట్టుకుంటుందంటూ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పిన డైలాగులు అప్పట్లో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత జగన్తో విభేదించి టీడీపీలో చేరారామ. కొన్నాళ్ల పరిస్థితులు బాగానే ఉన్నాయి. తీరా ఎన్నికల టైంలో చంద్రబాబు మార్క్ వెన్నుపోటు ఏంటో రుచి చూశారు శ్రీదేవి. అందుకే కత్తి ఫోటో పెడుతూ ఓ హాట్ కామెంట్ చేశారు. ఎవరు ఎలాంటివారో ఈరోజు అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబును నమ్ముకుంటే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా శ్రీదేవికి తెలిసొచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీలో చేరే సమయంలో ఆమెకు టికెట్ కూడా ఆఫర్ చేశారు చంద్రబాబు. తాను ప్రాతినిధ్యం వహించే తాడికొండలోనే టీడీపీ టికెట్ పై పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పారామె. అది కుదరకపోతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన తిరువూరు అసెంబ్లీ లేదా బాపట్ల లోక్సభ స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరారు. తీరా ఇప్పుడు రిలీజ్ చేసిన లిస్ట్ లో ఆమెకు ఛాన్స్ లేదని తేలిపోయింది. ఆమె కోరిన 3 నియోజకవర్గాల్లోనూ వేరే వారికి అవకాశమిచ్చారు చంద్రబాబు. ఉండవల్లి శ్రీదేవికి షాక్ ఇచ్చారు. టీడీపీలో తనకు టికెట్ లేదని తేలిపోయిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఈ ట్వీట్ పెట్టారు. నమ్మించి గొంతు కోశారంటూ ఆమె తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు చెప్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని సోషల్ మీడియాలో వార్నింగులు ఇస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఒకేసారి మొత్తం 4 ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరగా వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రమే చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఇదివరకే హ్యాండ్ ఇవ్వగా ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవికి కూడా సీట్ లేదని క్లారిటీ ఇచ్చారు.